పాలిటిక్స్ను కుదిపేస్తుంది. కూటమి వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయి. కల్తీ జరగలేదని సిబిఐ చెప్పినా కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రుల ఇళ్లపైన దాడి అంశాన్ని వైసీపీ తీవ్రంగా ఖండించింది. ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టడం, దాడులు చేయించడమే చంద్రబాబు పని అని మండిపడ్డారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపైన వందల మంది గుండాలతోటి దాడి చేయించారన్నారు. ఇక మీ పార్టీలో ఉన్నవారే మహిళ, మీ పార్టీలో ఉన్నవారే బీసీలు, కాపులు అంటూ నిలదీశారు. ప్రశ్నిస్తానని పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నాడని వారు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ ను కలిపినారు లడ్డూలో అని ఆయన ప్రకటించిన తరువాత ఎన్డీడీబీ రిపోర్టులో కానీ ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్టులో కానీ యానిమల్ ఫ్యాట్ కానీ చేప నూనె కానీ కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా వాళ్ళు పేర్కొనటం జరిగింది. ప్రధానమైనటువంటి నిందితుల్లో ఒకరైన ప్రీమియర్ డైరీ 2013 నుంచి 2024 వరకు నెయ్యిని అనేక మార్లు టెండర్లలో పాల్గొని సరఫరా చేసింది. కల్తీ నెయ్యి కాదు మీరు చెప్పింది, పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెతో తయారు చేసినటువంటి లడ్డూలు అని మీరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. దానిని మేము అది తప్పు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి వ్యక్తులే రాష్ట్రంలో హింసను రాజేస్తున్నారు. గత 3-4 రోజులుగా మనం చూస్తా ఉన్నాము ఏ విధంగా టీడీపీ గుండాలు బరి తెగించి రెచ్చిపోతున్నారు. మాజీ మంత్రులను, అంబటి రాంబాబు గారును, జోగి రమేష్ గారిని వారి ఇంటిపైన ఏ విధంగా దాడులు చేసి ఏ విధంగా హత్యాయత్నం చేశారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కాదు. ఇది ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ గా, ప్లాన్డ్ గా, భయభ్రాంతులకు గురి చేసేటువంటి దాడిలా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఇమీడియట్ గా సీన్ లోకి వచ్చి మేమే దాడులకు దిగపడ్డాము అని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు. స్వయాన ఎమ్మెల్యేనే సీన్ లోకి వచ్చి గంటల సేపు నిలబడి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయడము, ఆయనపై హత్యాయత్నం చేస్తుంటే వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం అనేది మనం చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాలుగా అక్రమ కేసులు బనాయించాలనే ప్రయత్నం చేసినా జెండా విడవకుండా ముందుకు సాగినటువంటి వ్యక్తి రాంబాబు గారు, రమేష్ గారు. దయచేసి నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా చెప్పదలుచుకున్నా, మేధావులారా స్పందించండి, ప్రజాస్వామ్యవాదులారా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన పైన మీరందరూ మౌనం ధరిస్తే ఇవాళ వీళ్ళు చేసే అన్యాయానికి, అక్రమాలకు అడ్డుకట్ట ఎక్కడ? దయచేసి అధికారం ఉందనే అహంకారంతో ముందుకు సాగొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువులు కలిసిందని భగవంతుడిని కూడా ఒక నీచ రాజకీయాలకు వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడం జరిగింది. ఈ రోజు సిబిఐ దాంట్లో ఎటువంటి జంతువుల కొవ్వు లేదు అని నిర్ధారించిన తర్వాత ఈ రాష్ట్రం అంతా అసహించుకునే తీరులో తరుణంలో ప్రతి ఒక్క భక్తుడు ఒక హిందూ మనోభావాలు ఈరోజు దెబ్బతీస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో చేసిన వ్యాఖ్యలకి సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి, పశ్చాత్తాపంతో ఉండాల్సింది పోయి, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ రోజు గొడవలు దిగుతూ ఇళ్ల మీద దాడులు చేయిస్తూ కేసులు పెట్టి జైల్లో పెట్టించే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం మంచి చేశామని చెప్పుకునే పరిస్థితి ఒకటి కూడా లేదు. చాలా బాధాకరం. ఈ రకమైన దాడి బహుశా నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూడలేదండి. మాజీ మంత్రులు ఇల్లు తగలబెట్టే విధానం ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టినందుకు చాలా బాధగా ఉందండి. ఇది మంచి సాంప్రదాయం కాదు. వారు బూతులు తిట్టే విధానం రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదు. పడ్డ బూతులు తిట్టడం, తిట్టించడం మూలంగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం బాధాకరం అండి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీ నెయ్య విషయంలో నాకు తప్పుడు రిపోర్ట్ వచ్చింది, నేను సారీ చెప్తున్నాను అంటే ఆయన గౌరవం పెరిగేదండి. ఆ పని చేయకుండా వేరే రకంగా దాడి చేయించడం, ఆ కప్పిపుచ్చుకోవడం కోసం, తప్పించుకోవడం కోసం విష ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నడూ చూడని విధంగా అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రివర్యులు, వారి గృహం మీద దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురి చేసినటువంటి విషయం రాష్ట్రం మొత్తం చూస్తా ఉంది. వారు వయసును కూడా గమనించకుండా వారి కుటుంబంలో ఇంటి మీదకి వచ్చేసి రాళ్లతో, కర్రలతో దాడి చేసి వాళ్లను ఏ విధంగా భయపెట్టారు అన్నది రాష్ట్రం మొత్తం చూసింది. ఒక ఎమ్మెల్యే వచ్చేసి, మహిళా ఎమ్మెల్యే వచ్చేసి వాళ్ళ ఇంటి మీద పడి దాడులు చేయించడం అన్నది చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తా ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణ కాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ పాలనలో ఉన్నామా, ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది.